ఓం శ్రీ మహాగణపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ప్రియమైన అభిమాన సహృదయ వీక్షక మహాశయులారా, తమ అందరికీ స్వాగతం, సుస్వాగతం. కరుణామయుడైన భగవంతుని దివ్యానుగ్రహం మీ అందరికీ ప్రాప్తించుగాక. తమ అందరి జీవనం ఆరోగ్యకరమైనదిగాను, సంతృప్తిదాయకమైనదిగాను, ఆహ్లాదకరమైనదిగాను ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ ఈనాటి 12 రాసుల వారి గోచార ఫలములు ఎలా ఉన్నాయని పరిశీలించి చూద్దాం. వీక్షకులారా, ఈనాడు పుట్టినరోజు పండుగ జరుపుకుంటున్న మీకందరికీ జన్మదిన శుభాకాంక్షలు. ఈ రోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న వారందరికీ పెళ్లి రోజు వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మీ కులదైవమైన భగవంతుడు మీకు అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సకల సన్మంగళాలు ప్రసాదించుగాకయని ప్రార్థిస్తున్నాను. ప్రియ వీక్షకులారా, ఈ రోజు 2023వ సంవత్సరపు నవంబరు నెల 1వ తేదీ బుధవారం. ఇక ముందు పంచాంగ ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం రండి. శోభకృతనామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతు, ఆశ్వయుజ మాసం, కృష్ణపక్షం, చతుర్థి తిథి. వీక్షకులారా, ఇక ముందు 12 రాసుల వారి గోచార ఫలములు ఎలా ఉన్నాయి చూద్దాం రండి. మొదట మేషరాశి. ఏ పనులైనా సులభంగా జరగడానికి మానసిక మరియు శారీరక స్థితి బాగుండాలి. ఈ రోజు మీ శారీరక, మానసిక ఆరోగ్యం ఉత్తమంగా ఉండడం వలన మిగిలిన కార్యాలు సులభంగా జరుగుతాయి. ఆర్థికంగా మంచి ఫలితాలుండి ఎవరికైనా డబ్బు సహాయం చేయడానికి ముందు వ్యక్తుల ఉద్దేశాలను సరిగా అర్థం చేసుకుని సద్వినియోగం అవుతుందనుకుంటే మాత్రమే కొనసాగండి. కుటుంబ సభ్యుల నుండి శుభకరమైన వార్త వినడి అవకాశం ఉంది. వారి సాధనను గుర్తించి వారిని మెచ్చుకోవడం మీ బాధ్యత అని మరచిపోవద్దు. ఉద్యోగులకు, వ్యాపారస్తులకు ఈ రోజు ఒత్తిడి లేని ప్రశాంతదాయకమైన రోజు. మీ భాగపు పనులన్నీ ప్రగతి మార్గంలో ఉన్నందున ప్రశాంతతను పొందుతారు. మీ దాంపత్య జీవనం ఈ రోజు చాలా సమంజసంగా, సుందరంగా ఉంటుంది. అయితే ఇతరులతో మీ జీవితాన్ని పోల్చుకొని ఉన్న ప్రశాంతతను నాశనం చేసుకోవద్దు. ఈ రోజు మీరు హనుమాన్ చాలీసా పఠించండి. అలాగే మీ రాశి బీజాక్షర మంత్రాలను వినండి. శుభమగును. మీ అదృష్ట రంగు నీలిరంగు. మీ అదృష్ట దిక్కు తూర్పు. మీ అదృష్ట సంఖ్య 1. వృషభ రాశి. ఆరోగ్య విషయంగా ఇతర పనుల మీద దృష్టి పెట్టడం మూలంగా మీ శారీరక మరియు మానసిక పరిస్థితి చెడిపోయే అవకాశాలున్నందున దానివైపు కొద్దిగా శ్రద్ధ పెట్టండి. డబ్బు విషయాన్ని చూస్తే ఈ రోజు దారిద్ర్యం మీ దగ్గరకు రానే రాదు. ఆర్థికతకు సంబంధించిన సమస్యలన్నీ పరిష్కరించబడి ఈ విషయంలో శుభం కలుగుతుంది. కుటుంబంలో భార్యాభర్తలు, పిల్లలు, తల్లిదండ్రులు, సోదర సోదరీమణులు, కుటుంబంలోని ఇతర సభ్యుల మధ్య ఈ రోజు 3వ వ్యక్తి విషయానికి చర్చలు, వాదోపవాదాలు కలిగే అవకాశం ఉంది. అయినంత మీరు ఇలాంటి వాదోపవాదాలలో పాల్గొనకపోవడం మంచిది. ఉద్యోగ వ్యాపార పరంగా చెప్పుకోదగ్గ మంచి ఫలితాలుండవు. మోసపోవడం, నమ్మకస్తుల నుండే వంచనకు లోనయ్యే అవకాశాలు ఉండడం వలన చాలా తెలివిగా వ్యవహరించండి. దాంపత్య జీవనం ఉత్తమంగా ఉండి మీ నడవడిక మరియు మీరు తీసుకునే నిర్ణయాలు మీ భాగస్వామిని తృప్తిపరుస్తాయి. దాని ఫలితంగా మీ ఇద్దరి బాంధవ్యం ఉత్తమంగా ఉంటుంది. ఈ రోజు మీరు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించండి. అలాగే మీ రాశి బీజాక్షర మంత్రాలను వినండి. శుభమగును. మీ అదృష్ట రంగు తెలుపు రంగు. మీ అదృష్ట దిక్కు తూర్పు. మీ అదృష్ట సంఖ్య 1. మిథున రాశి. మీ గ్రహగతుల ఆధారంగా మీ ఆరోగ్యం సుస్థితిలో ఉండడంలో ఎటువంటి అనుమానం లేదు. ఆర్థికంగా ఉత్తమ ఫలితాలుండి మీరు కొద్దిగా ప్రయత్నించినప్పటికీ ఎక్కువ ఫలితం లభించే యోగం ఉంది. అందువలన మీ ప్రయత్నం ఆపకుండా కొనసాగించడం మంచిది. కుటుంబ పరంగా ఎటువంటి పనుల్లోనైనా ఈ రోజు కుటుంబ సభ్యుల సమయోచిత సహాయ సహకారాలు లాభిస్తాయి. దాని వలన మీ వ్యక్తిగత బ్రతుకు ఆకలి తీరుతుంది. అది సంతోషానికి దారితీస్తుంది.
ఉద్యోగులకు చాలా మంచి ఫలితాలు లభిస్తాయి. కొన్ని పనులలో మీరు ఊహించిన దానికంటే ఎక్కువ ప్రగతి కనబడుతుంది. మీరు వహించుకున్న పనులు సులభంగా జరుగుతాయి. దంపతులకు మరియు ప్రేమికులకు సరసమయమైన దినమైనప్పటికీ కొన్ని భిన్నాభిప్రాయాలు కలగవచ్చు. ఆ భిన్నాభిప్రాయాలను పరిష్కరించడానికి మీరే మీ జీవిత భాగస్వామిని క్షమించమని కోరడం మంచిది. ఈ రోజు మీరు ఏదైనా విష్ణుతత్వ దేవాలయాన్ని దర్శించండి. అలాగే మీ రాశి బీజాక్షరాలను వినండి. శుభం కలుగుతుంది. మీ అదృష్ట రంగు నారింజ రంగు. మీ అదృష్ట దిక్కు తూర్పు. మీ అదృష్ట సంఖ్య 8. కర్కాటక రాశి. గ్రహగతుల ప్రభావం వలన ఈ రోజు మీరు ఉత్తమ ఆరోగ్యం పొందుతారు. శరీరంలో నూతన చైతన్యం కలిగి పూర్తి దినం తోసెడి బంతిలా ఉంటారు. డబ్బుకు సంబంధించి మీకు కొన్ని సందిగ్ధ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున అలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. కుటుంబ పరంగా అత్యుత్తమమైన రోజై ఉండి కుటుంబంలో మరియు బంధువులలో మీ పట్ల గౌరవం పెరుగుతుంది. ఇంట్లో శాంతి ప్రశాంతత నెలకొంటాయి. అత్తాకోడళ్లు కలహాలు తగ్గుతాయి. వ్యాపార లావాదేవీల విషయంలో లాభం అనున్నది దూరపు మాట. అందువలన ఏదైనా ముఖ్యమైన పెద్ద లావాదేవీలకు చేయి చాచకుండా సహనంతో ఉండడం మంచిది. వైవాహిక జీవితంలో అత్యుత్తమ ఫలితాలుండి మీ జీవిత భాగస్వామి మీ గురించిన ఒక మంచి విషయం గుర్తించి మెచ్చుకుంటారు. దాని వలన మీలో ఉత్సాహం కలుగుతుంది. ఈ రోజు మీరు విష్ణు స్తోత్రాన్ని పఠించండి. అలాగే మీ రాశి బీజాక్షర మంత్రాలను వినండి. శుభమగును. మీ అదృష్ట రంగు పసుపు రంగు. మీ అదృష్ట దిక్కు తూర్పు. మీ అదృష్ట సంఖ్య 2. సింహరాశి. ఈ రోజు మీరు ఆరోగ్యపరంగా కొన్ని హెచ్చుతగ్గులు ఎదుర్కోవలసి ఉంటుంది. అలాగని ఎక్కువగా చింతించనవసరం లేదు. సరైన ఆహార విధానంతో ఆరోగ్యాన్ని అదుపులోకి తెచ్చుకోవచ్చు. డబ్బు విషయంలో అత్యుత్తమ ఫలితాలుండి గతంలో ఇచ్చిన అప్పులు ఈ రోజు సులభంగా వాపసు రావడంతో పాటు దీర్ఘకాల పెట్టుబడులు లాభాలు తెచ్చిపెడతాయి. కుటుంబ విషయంలో కొద్దిగా స్వార్థ మనోభావం ముఖ్యంగా కనబడుతుంది. కుటుంబ మంచి కంటే మీ హితమే ముఖ్యమనిపించవచ్చు. మీ ముక్కు నేరుకు మీ నిర్ణయాలు ఉండాలని కోరుకుంటారు. దాని వలన సర్వాధికార ధోరణి లేచి కనబడుతుంది. అందువలన ఇతరుల అభిప్రాయాలను గౌరవించాల్సిన అవసరం ఉంది. పారిశ్రామిక వ్యాపార విషయంలో మీ శ్రమ ఫలితాలుండి మీరు చేసే పనులలో కొద్దిగా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. అలా చేయడం వలన రాబోయే రోజులలో పనుల విషయంలో ఎక్కువగా కష్టపడటాన్ని తప్పించవచ్చు. దంపతులు మరియు ప్రేమికుల విషయంలో అత్యుత్తమ రోజుగా ఉండి మీ జీవిత భాగస్వామి సంతోషపరిచే ఒక చిన్న ప్రయత్నం కూడా పెద్ద ఫలితాన్నిస్తుంది. వారి గురించి మీరు చూపెడి శ్రద్ధ మీ దాంపత్య జీవితంలో ఉత్సాహాన్ని ఇస్తుంది. ఈ రోజు మీరు లక్ష్మీ స్తోత్రాన్ని పఠించండి. అలాగే మీ రాశి బీజాక్షర మంత్రాలను వినండి. శుభమగును. మీ అదృష్ట రంగు గులాబీ రంగు. మీ అదృష్ట దిక్కు ఉత్తరం. మీ అదృష్ట సంఖ్య 9. కన్యా రాశి. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మానసిక ఒత్తిడిని తగ్గించుకోవలసిన అవసరం ఉంది. అయినంత ప్రశాంత వాతావరణంలో ఉండడానికి ప్రయత్నించండి. డబ్బు విషయంలో చాలా మంచి ఫలితాలుండి మీరు నిరీక్షించిన మూలాల నుండి ధనలాభం కలిగే అవకాశాలున్నాయి. మీ ఆర్థిక సమస్యలు అనిరీక్షిత లాభం వైపు నుండి అభివృద్ధి చెందుతాయి. కుటుంబంలోని తోటి సభ్యుల ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఈ రోజు బాధకు లోను చేస్తుంది. వృధా ఖర్చులు ఎక్కువవుతాయి. మీ సలహాలు గాలికి వదిలివేసే అవకాశం ఉంది. అందువలన ఒక సరైన వ్యక్తి ద్వారా ఈ సమస్యలు పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. ఉద్యోగులకు మహత్తరమైన ఫలితాలు లభించి పనుల మీద మంచి పట్టు సాధిస్తారు. ఈ రోజు నూతన ఉద్యోగం వెతకడం ప్రారంభించడానికి చాలా మంచి రోజు. ప్రభుత్వోద్యోగులు పనులలో ప్రగతి సాధిస్తారు. ప్రేమికులకు మరియు దంపతులకు సాధారణ ఫలితాలుండి మీరు మీ జీవిత భాగస్వామి నుండి కోరుకున్నంత మీకు లభించకపోవచ్చు. వారి ప్రవర్తన కొన్ని సందర్భాలలో మీకు అహితకరంగా అనిపించవచ్చు. ఈ రోజు మీరు లలితా సహస్రనామాన్ని పఠించండి. అలాగే మీ రాశి బీజాక్షర మంత్రాలను వినండి. శుభమగును. మీ అదృష్ట రంగు ఎరుపు రంగు. మీ అదృష్ట దిక్కు తూర్పు. మీ అదృష్ట సంఖ్య 8.
తులారాశి. ఆరోగ్య విషయంలో అదృష్టం మీ వైపు ఉంటుంది. మీ శారీరక యోగక్షేమం సాధారణంగా మిగిలిన రోజుల కంటే ఒక చేయి ఉత్తమంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి తట్టుకోవడానికి మంచి ప్రణాళికలు వేసుకోవడానికి ఈ రోజు అద్భుతంగా ఉంది. ఈ రోజు వేసుకున్న ప్రణాళికలు క్రమబద్ధంగా జారీ చేసినచో ఉత్తమ ఫలితాలనిస్తాయి. కుటుంబ పరంగా అత్యుత్తమమైన రోజయ్యి ఉండి కుటుంబంలో మరియు బంధువులలో మీ పట్ల గౌరవం పెరుగుతుంది. ఇంట్లో శాంతి ప్రశాంతత నెలకొంటాయి. అత్తాకోడళ్లు కలహాలు తగ్గుతాయి. ఇక పనుల విషయంలో సాధారణ ఫలితాలుండి మీకిచ్చిన గడువు లోపలే పనులన్నింటినీ మీరు ముగించినప్పటికీ మీ పై అధికారులకు కొన్ని విషయాలలో మీ పైన అసంతృప్తి ఉండవచ్చు. వాటిని తెలివితో నిభాయించండి. మీ వినోదం కోసం ఇతరుల ముందు మీ జీవిత భాగస్వామిని అవమానించకండి. మీ ఇద్దరి మధ్య ఎంత భిన్నాభిప్రాయాలున్నప్పటికీ వాటిని మూడో వ్యక్తి ముందు ప్రదర్శించవద్దు. ఈ రోజు మీరు అశ్వత్థ వృక్ష ప్రదక్షిణ చేయండి. అలాగే మీ రాశి బీజాక్షరాలను వినండి. శుభం కలుగుతుంది. మీ అదృష్ట రంగు నీలి రంగు. మీ అదృష్ట దిక్కు తూర్పు. మీ అదృష్ట సంఖ్య 8. వృశ్చిక రాశి. ఆరోగ్యం భక్తి పరిణామం కూడా. దేవుని మీద అపారమైన భక్తి గల మీకు ఈ రోజు మంచి ఆరోగ్య స్థితి ఉంటుంది. ఆర్థిక సమృద్ధి కనబడి అవసరమైన విషయాలకు మాత్రమే ఖర్చు చేస్తారు. అదే విధంగా డబ్బు విషయంలో ఎవరితోనైనా మనస్పర్ధలు ఏర్పడినచో ఈ రోజు పరిష్కారమయ్యే అవకాశాలున్నాయి. కుటుంబంలో మీ అభిప్రాయాలకు నిర్ణయాలకు మెప్పు లభిస్తుంది. ఇంట్లో శీతల సమరాలున్నప్పటికీ మీకు గౌరవ మర్యాదలు లభిస్తాయి. అది మీకు సంతోషం కలిగిస్తుంది. ఉద్యోగ రంగంలో అత్యుత్తమ ఫలితాలు లభించి ఉన్నత స్థానంలో ఉన్న వారికి సహోద్యోగుల నుండి గౌరవ మర్యాదలు లభిస్తాయి. మీ మీద ఎటువంటి ఆరోపణలున్నప్పటికీ అవి పరిష్కరించబడతాయి. ప్రేమికులకు మరియు దంపతులకు అత్యుత్తమ ఫలితాలుండి నూతన వివాహితులకు దాంపత్యంలో సుఖం ప్రశాంతత లభిస్తుంది. మీ జీవిత భాగస్వామితో మళ్లీ ప్రేమతో పడతారు. వారి అంతర్గత సౌందర్యం ఈ రోజు స్పష్టంగా కనబడుతుంది. ఈ రోజు మీరు హనుమాన్ చాలీసా పఠించండి. అలాగే మీ రాశి బీజాక్షర మంత్రాలను వినండి. శుభమగును. మీ అదృష్ట రంగు ఎరుపు రంగు. మీ అదృష్ట దిక్కు తూర్పు. మీ అదృష్ట సంఖ్య 3. ధనుస్సు రాశి. మిగిలిన కార్యాల ఉత్తమ ఫలితాల మీద ఆరోగ్యపు స్థిరత్వం ధనాత్మకంగా పరిణామం చూపుతుంది. శారీరక మరియు మానసిక పరిస్థితులు సాధారణంగా పరస్పరం ఆధారపడి ఉంటాయి. అయితే ఈ రోజు మీ మానసిక పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ మీ శారీరక ఆరోగ్యం అత్యుత్తమంగా ఉంటుంది. అవసరం లేని విషయంలో డబ్బు ఖర్చు పెట్టడం పోవడం వలన మీ ఆర్థిక పరిస్థితి సమతోలనంతో ఉంటుంది. అప్పులు చేయకుండునట్లు ఆర్థిక వ్యవస్థ రూపొందించుకోవడం మంచిది. కుటుంబ పరంగా ఉత్తమ ఫలితాలుండి కుటుంబ సభ్యులు మీ మీద ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. సంతోషకరమైన వాతావరణం మీ ఇంట్లో నెలకొంటుంది. ఉద్యోగ పరంగా చూస్తే మీరు కొన్ని రోజుల నుండి బాకీ పెట్టుకుని వచ్చిన పనుల గురించి మీ పై అధికారులు అసంతృప్తి వ్యక్తపరచవచ్చు. జాగ్రత్తగా ఉండండి. ప్రేమికులకు మరియు దంపతులకు అత్యుత్తమ ఫలితాలుండి నూతన వివాహితులకు దాంపత్యంలో సుఖం ప్రశాంతత లభిస్తుంది. మీ జీవిత భాగస్వామితో మళ్లీ ప్రేమతో పడతారు. వారి అంతర్గత సౌందర్యం ఈ రోజు స్పష్టంగా కనబడుతుంది. ఈ రోజు మీరు ఏదైనా విష్ణుతత్వ దేవాలయాన్ని దర్శించండి. అలాగే మీ రాశి బీజాక్షరాలను వినండి. శుభం కలుగుతుంది. మీ అదృష్ట రంగు నేరేడు రంగు. మీ అదృష్ట దిక్కు తూర్పు. మీ అదృష్ట సంఖ్య 9. మకర రాశి. ఆరోగ్య విషయానికి వస్తే మీ శరీర పరంగా ఎటువంటి సమస్యలు బాధించవు. కొన్ని మానసిక ఆలోచనలు వదిలేయడం మంచిది. డబ్బు విషయంలో ఏర్పడిన ఇబ్బంది నివారించబడుతుంది. తండ్రి నుండో లేదా పితృ సమానులైన ఒక పెద్దవారి నుండి ఆర్థిక సహాయం కలుగుతుంది. ఇచ్చిన డబ్బులు తిరిగి పొందడు ప్రయత్నంలో సఫలులవుతారు. కుటుంబ పరంగా ఈ రోజు మీకు అద్భుతమైన దినం. మీ అభిప్రాయాలకు గొప్ప మహత్వం లభించే దినం. దాని వలన కుటుంబంలో ప్రశాంత వాతావరణం చూస్తారు. అది మీకు నూతన చైతన్యం తెచ్చిపెడుతుంది. ఉద్యోగ పరంగా చూస్తే మీరు కొన్ని రోజుల నుండి బాకీ పెట్టుకుని వచ్చిన పనుల గురించి మీ పై అధికారులు అసంతృప్తి వ్యక్తపరచవచ్చు. జాగ్రత్తగా ఉండండి.
చాలా రోజుల నుండి దంపతులు లేదా ప్రేమికుల మధ్య ఎగిసిపడిన అసంతృప్తి ఈ రోజు సమసిపోతుంది. జీవిత భాగస్వామిని సంతోషపెట్టడి మీ ప్రయత్నం విజయవంతమై వారి నిట్టూర్పు మాయమైపోతుంది. ఈ రోజు మీరు మీ ఇష్ట గురువుల స్తోత్రాన్ని పఠించండి. అలాగే మీ రాశి బీజాక్షర మంత్రాలను వినండి. శుభమగును. మీ అదృష్ట రంగు తెలుపు రంగు. మీ అదృష్ట దిక్కు తూర్పు. మీ అదృష్ట సంఖ్య 9. కుంభరాశి. ఆరోగ్యంలో ఉత్తమ పరిణామం కలుగుతుంది. చాలా రోజుల నుండి ఉన్నటువంటి శారీరక సమస్యలు పరిష్కారమయ్యే లక్షణాలు కనబడతాయి. డబ్బుకు సంబంధించి ఎటువంటి లాభాలు నిరీక్షించలేని రోజు. అనవసర ఖర్చులు అదుపులో ఉండనీయండి. కుటుంబ సభ్యులు మీ నడవడిక గురించి అసంతృప్తి వ్యక్తపరచవచ్చు. పెద్దలకు ఫిర్యాదు చేయవచ్చు. అయితే మీలో ఏర్పడు మార్పులు అందరినీ సమాధానపరుస్తాయి. ఉద్యోగపరంగా ఇతర పనుల ఒత్తిడి వలన మీ కార్యాలయం లేదా వ్యాపార పనుల మీద నిఘా వహించడం కష్టం కావచ్చు. అది మీ వృత్తి జీవనం మీద పరిణామం చూపకుండా జాగ్రత్త వహించండి. ఈ రోజు ప్రేమికులకు మరియు వివాహితులకు అత్యుత్తమ ఫలితాలుండి సరస సల్లాపాలు శృంగారాలతో కూడిన రోజుగా ఉంటుంది. పరస్పరం ప్రేమ, గౌరవం, ఆదరణలతో మీ జీవిత భాగస్వామితో ఈ రోజు గడుపుతారు. ఈ రోజు మీరు లక్ష్మీ స్తోత్రాన్ని పఠించండి. అలాగే మీ రాశి బీజాక్షర మంత్రాలను వినండి. శుభమగును. మీ అదృష్ట రంగు నీలిరంగు. మీ అదృష్ట దిక్కు తూర్పు. మీ అదృష్ట సంఖ్య 7. మీనరాశి. ఈ రోజు మీ ఆరోగ్య విషయంలో అసలు సమస్యలే కనబడవు. అత్యుత్తమ శారీరక మరియు మానసిక ఉల్లాసం పొందుతారు. డబ్బు విషయంలో తగినంత ఫలితాలుండి ధనహాని కలుగునప్పటికీ లాభాలు పొందే అవకాశాలు చాలా తక్కువ. కుటుంబ సభ్యులు చేసే వృథా ఖర్చులు మిమ్మల్ని ఉద్వేగానికి లోను చేస్తుంది. శ్రమించే చేయి ఒకటే, అయితే వృథా చేసేవారు ఎక్కువగా ఉన్నట్లు అనిపించవచ్చు. అలాంటి వారికి దాని గురించి అవగాహన కల్పించాల్సి రావచ్చు. మీ ఉపదేశం ఇతరుల భావనలకు నష్టం కలగకుండా చూసుకోండి. కార్యాలయంలో ఈ రోజు మీకు ఒక రకమైన ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడవచ్చు. మీ శ్రేయోభిలాషులే మీకు వెన్నుపోటు పొడవచ్చు. అయితే సమయం గడిచే కొద్దీ అవి సరిపోతాయి. వైవాహిక జీవిత విషయంలో మంచి ఫలితాలుండి దంపతులకు పరస్పర ఏకాభిప్రాయం ఏర్పడి ఎటువంటి నిర్ణయాలైనా తీసుకోవడానికి సులభమవుతుంది. చిన్న చిన్న తప్పులకు కూడా అవకాశం ఇవ్వొద్దు. ఈ రోజు మీరు నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి. అలాగే మీ రాశి బీజాక్షర మంత్రాలను వినండి. శుభమగును. మీ అదృష్ట రంగు పసుపు రంగు. మీ అదృష్ట దిక్కు తూర్పు. మీ అదృష్ట సంఖ్య 4. ప్రియ వీక్షకులారా, మీ గోచార ఫలములకు అనుగుణంగా మీ వ్యవహారాలను పొందుపరుచుకోండి. సదా భగవంతుని ప్రార్థించండి. శుభమగుగాక. సర్వే జనా సుఖినో భవంతు. లోకాస్ సమస్తాస్ సుఖినో భవంతు.